హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతస్ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఇవాళ నుండి ఒక 1 వీక్ వరకు నేను లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా. అందరు మదర్స్ ఏం చేయాలి పిల్లలకి అనేసి వెతుక్కుంటూ ఉంటారు డైలీ. సో ఇవాళ నుండి ఒక స్నాక్ అండ్ రైస్ రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు నేను ఓడపలు చూపిస్తాను. ఇది ఒక ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మెత్తోడపలు చూసేద్దాం. దాని తర్వాత రైస్లోకి అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలకి స్కూల్లో టీచర్స్ కూడా పిల్లల్ని మెచ్చుకుంటారు మంచి ఫుడ్ తెచ్చుకున్నందుకు. సో ఫస్ట్ అయితే ఓడప్పలు చూసేద్దాం రండి. ఓడప్పలు అండి, ఇదైతే చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్లోకి తీసుకోవచ్చు, పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టవచ్చు. మనం ఎక్కడైనా జర్నీలో కార్లో ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళవచ్చు, బాగుంటాయి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ 2 గ్లాసెస్ రైస్ ఫ్లోర్, ఇది వామా, నువ్వులు, పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకోండి, బాగుంటుంది. అప్పుడు ఒక 1 బంచ్ ఆఫ్ కొరియాండర్ సన్నగా చాప్ చేసుకోండి. 1 ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, సాల్ట్ కలిపి చేసుకున్న పేస్ట్. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మిక్స్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఓమా, నువ్వులు 1 టీ స్పూన్ వేద్దాం. కొరియాండర్, చాప్డ్ కొరియాండర్ ఫుల్గా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి పుదీనా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఆ ఫ్లేవర్ నచ్చితే ఎవరైనా వేసుకోవచ్చు. ఇది పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ కూడా వేసేసాం దీంట్లోనే. కొంచెం కారం కూడా వేసుకుందాం, 1 టీ స్పూన్ కారం. ఈ స్నాక్ అయితే 2 డేస్ కూడా తినొచ్చు, 2 డేస్ వరకు ఉంచుకొని. సో ఆనియన్స్ వేస్తే అయితే ఉంచుకోవద్దు, 2 డేస్ ఉండవండి, ఓన్లీ 1 డే ఉంటాయి. నెక్స్ట్ డే తినాలనుకుంటే మీరు ఆనియన్స్ వేసుకోకుండా చేసుకోవాలి. సో నేను కొంచెం విత్ ఆనియన్స్, వితౌట్ ఆనియన్స్ కూడా చేస్తాను అన్నమాట. ఇది మిక్స్ చేద్దాం ఫస్ట్. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి క్రిస్పీ ఐటమ్స్ తినడానికి రాకపోతే ఇలా మెత్తగా చేసి పెడితే కూడా తింటారండి వాళ్ళు మంచిగా. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం తీస్తానండి, అది హాఫ్. దీంట్లో ఆనియన్స్ వేస్తాను, దీంట్లో ఆనియన్స్ వేయను. దీంట్లో వాటర్ వేసుకొని మంచి డఫ్ తయారు చేద్దాం. వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇవి పండుగల టైంలో కూడా చేసుకుంటారండి. క్రిస్పీవి కూడా చేసుకోవచ్చు. క్రిస్పీవి అయితే ఇంకా ఒక 4-5 డేస్, 1 వీక్ వరకు కూడా ఉంటాయి మంచిగా. ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. సంక్రాంతికి కూడా స్పెషల్ అనమాట. సంక్రాంతి, దసరా ఈ టైంలో బాగా స్పెషల్ ఐటమ్ అనమాట ఇది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే, అన్నీ మ్యాక్సిమం ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అండి ఈ స్నాక్ అయితే. ఇలా 2 ముద్దలు చేశానండి నేనైతే. ఇది విత్ ఆనియన్, ఇది వితౌట్ ఆనియన్. చిన్న పిల్లలు ఉంటారు కొంతమందికి ఇంట్లో, వాళ్ళు ఆనియన్స్ తినారనుకోండి, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేతిలో వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. ఇప్పుడు ఇది బటర్ పేపర్ లేదంటే కవర్ వాటిపైన చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం లావుగానే ఉండాలండి, మళ్ళీ సన్నమైనవి అనుకో క్రిస్పీ అయిపోతాయి. మనం లావుగా చేస్తున్నాం కదా వీటిని, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటాయి ఇలా చేసుకుంటే.
స్టవ్ పైన ఆయిల్ వేడైందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. వేడి ఇప్పుడు క్యారెట్ రైస్ చేసేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే రైస్ ఉడికించుకొని పెట్టుకోండి, గ్రేటెడ్ క్యారెట్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు, కాజు, కొత్తిమీర గార్నిషింగ్కి, ఇంకా పోపు ఐటమ్స్, సాల్ట్, ఆయిల్ లేదా ఘీ దేంట్లో అయినా చేసుకోవచ్చు. చేయాలో చూసేద్దాం. ఘీ వేసుకుంటాను 2 స్పూన్స్. కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు, కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రేటెడ్ క్యారెట్, గరం మసాలా, సాల్ట్. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకుందాం. చాప్డ్ కొరియాండర్, చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఇప్పుడు మన ఓడపలు అండ్ రైస్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా బ్రేక్ఫాస్ట్ లోకి తినొచ్చు, కర్డ్ ఇంకా పికిల్తో. ఇలా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఒక ఫ్రూట్ ఇచ్చేయండి, దాంతోపాటు ఓడపలు, క్యారెట్ రైస్ ఎంత బాగుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.